హలో మిత్రమా! నీ గౌరవానికి భంగం కలిగించే పని నేను ఎప్పుడూ చేయను. నీ గౌరవానికి భంగం కలిగించే పని నేనెప్పుడూ చేయను నాన్నగారితో ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో కొన్ని సెంటెన్సెస్‌ని మనం ఈ వీడియోలో చూద్దాం. అందులో ఫస్ట్ సెంటెన్స్, నీవు ఎలా ఉన్నావు నాన్న? మీరు మీ నాన్నగారికి దూరంగా ఉంటే ఈ మాటను అడుగుతారు. నాన్న మీరు ఎలా ఉన్నారు అని. సో హౌ ఆర్ యూ డాడ్ అని అడగండి. అలాగే మీరు ఏం తిన్నారు నాన్న? వాట్ డిడ్ యూ ఈట్ డాడ్? మనము మన ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు నాన్నకు ఫోన్ చేసినప్పుడు వాట్ డిడ్ యూ ఈట్ డాడ్? ఏం తిన్నారు? ఎందుకు అడుగుతామంటే అమ్మ ఏదో స్పెషల్ చేసి ఉంటుంది, ఏమి తిన్నారు నాన్నగారు అని అడుగుతాం. అలాగే మీ పనులు ఎలా సాగుతున్నాయి? మీ పనులు ఎలా సాగుతున్నాయి నాన్న అని మనం నాన్నకి ఫోన్ చేసి ఒక్కోసారి అడుగుతూ ఉంటాం. నాన్నగారు వ్యవసాయం చేయొచ్చు, నాన్నగారు బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనము ఇంటికి దూరంగా ఉన్నప్పుడు అడుగుతాం, హౌ ఈజ్ యువర్ వర్క్ గోయింగ్? హౌ ఈజ్ యువర్ వర్క్ గోయింగ్? మీ పనులు ఎలా సాగుతున్నాయి నాన్న అని అడగొచ్చు. అలాగే మీకు ఏమైనా సహాయం కావాలా? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ అని అడగండి. నాన్న పని చేస్తున్నప్పుడు చూడటం కాదు. నాన్న పని చేస్తున్నప్పుడు నాన్న నీకు ఏదైనా సహాయం కావాలా? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ అని అడగండి. నాన్న ఖచ్చితంగా మనల్ని పని చేయమని అడగడు, పని చెప్పడు కూడా. కానీ అడిగితే నా కొడుకు నన్ను గమనిస్తున్నాడు, నా కొడుకు అని ఆనందపడతాడు అనమాట. అలాగే మీరు విశ్రాంతి తీసుకున్నారా? డిడ్ యూ గెట్ ఎనఫ్ రెస్ట్? డిడ్ యూ గెట్ ఎనఫ్ రెస్ట్? అలాగే నేను మీకోసం చాయ్ తీసుకురానా? నేను మీకోసం చాయ్ తీసుకురానా? షల్ ఐ బ్రింగ్ టీ ఫర్ యూ నాన్న? షల్ ఐ బ్రింగ్ టీ ఫర్ యూ డాడ్? అలాగే మీరు ఎందుకు ఎక్కువ పని చేస్తున్నారు? నాన్న మీరు ఎందుకు ఎక్కువ పని చేస్తున్నారు? నాన్న ఎందుకు చేస్తాడు ఎక్కువ పని? పిల్లల కోసమే. సో వై ఆర్ యూ వర్కింగ్ సో మచ్ నాన్న? నేను తెలుగులో ఉన్న రిలేషన్షిప్స్ నేమ్స్ని ఇంగ్లీష్లో ఎక్కువగా పలకను. ఎందుకంటే తెలుగులో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తెలుగులో నాన్న అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంగ్లీష్లో ఫాదర్ అంటే అంత అద్భుతంగా ఉండదు. తెలుగులో అత్త అన్న అప్పుడు వచ్చే అనుభూతికి ఇంగ్లీష్లో ఆంట్ అనే వచ్చే అనుభూతికి చాలా డిఫరెన్స్ ఉంది. కాకపోతే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ సర్వైవల్, ఫర్ లెర్నింగ్ న్యూ నాలెడ్జ్. దట్ ఈస్ వాట్ ద ఇంగ్లీష్ కెన్ డూ హియర్. బట్ అవర్ తెలుగు ఈజ్ అవర్ తెలుగు. అండ్ ఆల్సో మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ యూ గో టుడే? వేర్ డిడ్ యూ గో టుడే? అలాగే మీరు టీవీ చూడాలనుకుంటున్నారా? మీరు టీవీ చూడాలనుకుంటున్నారా అని నాన్నని అడిగినప్పుడు we can say in English, do you want to watch TV? Do you want watch TV? అలాగే నేను మీకు ఒక కొత్త ఫోన్ కొనుక్కోవాలని లేకపోతే కొనాలని అనుకుంటున్నాను నాన్న. నాన్నకి దగ్గర ఏదో పాత మొబైల్ ఫోన్ ఉంది, వీడియో కాల్ చేయడానికి కుదరట్లేదు. అలాంటప్పుడు కొడుకు కొనిచ్చడంలో తప్పేం లేదు. కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ ఫోన్ ఫర్ యూ నాన్న. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ ఫోన్, అంతే. అలాగే మీకు ఎలాంటి పదార్థం కావాలి? మీకు ఎలాంటి పదార్థం కావాలి? పదార్థం అంటే ఇక్కడ ఫుడ్. సో వాట్ కైండ్ ఆఫ్ డిష్ డూ యూ వాంట్? వాట్ కైండ్ ఆఫ్ డిష్ డూ యూ వాంట్? అబ్బాయికి పెళ్ళి అయిపోయి పట్నంలో ఉంటున్నాడు.
ఇంటికి వచ్చేటప్పుడు నాన్నకి ఫోన్ చేశాడు. నాన్న, వాట్ కైండ్ ఆఫ్ డిష్ డూ యూ వాంట్ అని అడిగాడు. యాక్చువల్గా అని అడిగాడు. అరే నాకు గోంగూర అంటే ఇష్టం, అరే నాకు చికెన్ అంటే ఇష్టం, అరే నాకు మటన్ అంటే ఇష్టం అని నాన్న ఎప్పుడు చెప్పడు. కానీ అమ్మకు ఫోన్ చేసి కనుక్కొని నాన్నకు నచ్చిన వంటకం నీ భార్య చేత చేయించుకొని వెళ్ళి ఇస్తే ఎంత సంతోషపడతాడు మీ నాన్నగారు. ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది ఖచ్చితంగా మీ నాన్నగారిని అడగండి. వాట్ కైండ్ ఆఫ్ డిష్ డూ యూ వాంట్? అలాగే నేను మీకు మందులు తీసుకువచ్చాను. నేను మీకు మందులు తీసుకువచ్చాను. ఇంగ్లీష్లో ఐ బ్రాట్ యూ ద మెడిసిన్స్. ఐ బ్రాట్ యూ ద మెడిసిన్స్. నేను మీకు మందులు తీసుకువచ్చాను. మీకు ఏమైనా సమస్య ఉందా నాన్న? నాన్న గత 4 రోజులుగా ఎప్పటిలాగా లేడు. అంత యాక్టివ్గా మాట్లాడట్లేదు, అంత ఎనర్జీ కనిపించట్లేదు. ఏమైంది నాన్న అని మనం అడుగుతాం కదా. మీకు ఏమైనా సమస్య ఉందా నాన్న, ఎందుకు అలా డల్గా ఉన్నారని అడుగుతాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతామంటే ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం డాడ్? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం డాడ్? మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఎప్పుడు మన వాయిస్ ఆఫ్ టోన్ రైజింగ్లో ఉండాలి, ఎండ్లో ఫాలింగ్లో ఉండాలి. మొదటిగా ఏమో వాయిస్ రైజ్ అవ్వాలి, చివరికి వచ్చేసరికి వాయిస్ తగ్గాలి. చూడండి ఎలా అడుగుతున్నాను. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం డాడ్? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం డాడ్? సో మొదట్లో పైకి వెళ్ళాలి వాయిస్, చివరికి వచ్చేసరికి డౌన్ అవ్వాలి. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. అలాగే మీరు బాగా తినాలి. నాన్న మీరు అంతా మా కోసమే పెట్టేస్తున్నారు, మీరు తినట్లేదు. మా నాన్నకు ఒక అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే మా నాన్న ఎప్పుడు చికెన్ తెచ్చినా, ఎప్పుడు మటన్ తెచ్చినా మంచి మంచి పీసెస్ కట్ చేసినప్పుడు మంచి పీసెస్ అని ఉంటాం కదా, అంటే కొవ్వు లేకుండా ఆ పీస్లో కొంచెం బోన్స్ ఉండి, నాకు బోన్స్ అంటే ఇష్టం. సో బోన్స్ ఉండి కండు ఉంటుంది కదా, అలాంటి పీసులు బాగా టేస్ట్ ఉంటాయి చికెన్లో కానీ మటన్లో కానీ. మా నాన్న ఏం చేశాడంటే తన ప్లేట్లో ఉన్న చికెన్, నేను మా నాన్న పక్కనే కూర్చునేవాడిని, ఆ బోన్స్ ఆ చికెన్ అవన్నీ నాకు కొంచెం కొంచెం పెడతా ఉండేవాడు. మరి మా నాన్న ఏం తింటాడో అర్థం కాదు చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అంతే, నేను పక్కన కూర్చుంటే మంచి పీసెస్ వచ్చినప్పుడు నాకు ఇస్తాడు మా నాన్న. సో నాన్న ప్రేమకి అమ్మ ప్రేమకి మనం వెలగట్లేమండి. సో దట్ ఈస్ హౌ. సో అప్పుడు నేను నాన్నకు చెప్పేవాడిని, నాన్న మీరు తినండి నాన్న ముందు అని, మీరు బాగా తినాలి. అప్పుడు యూ షుడ్ ఆల్సో ఈట్ వెల్ నాన్న. మేమే కాదు, యూ షుడ్ ఆల్సో ఈట్ వెల్. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. దాన్ని నేను ఎలా చెప్తానంటే ఏ ఫాదర్స్ హెల్త్ ఇన్ ఏ ఫ్యామిలీ ఈజ్ వెల్త్ ఫర్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో నాన్నగారు ఆరోగ్యంగా ఉంటే అందరినీ ఇంకా బాగా చూసుకోగలరు. కాబట్టి నాన్న మంచి ఫుడ్ తినాలి, అలాగే అమ్మ మంచి ఫుడ్ తినాలి. సో వాళ్ళ వల్ల మనం కూడా మంచి ఫుడ్ తినగలం, బికాస్ దే వర్క్ ఫర్ అస్. అలాగే మీ పని పూర్తయిందా నాన్న? మీ పని పూర్తయిందా? ఈజ్ యువర్ వర్క్ డన్? ఈజ్ యువర్ వర్క్ డన్? అలాగే మీరు నాతో కలిసి నడవటానికి వస్తారా? దీనిని ఎలా ఇంగ్లీష్లో అడగచ్చు? దిస్ ఇస్ హౌ యూ కెన్ గో. విల్ యూ కమ్ ఫర్ ఎ వాక్ విత్ మీ? అలాగే మీరు మా గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ థింకింగ్ ఏ లాట్ అబౌట్ అస్. అలాగే మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. యూ షుడ్ ఆల్సో టేక్ సమ్ రెస్ట్. అలాగే మీకు కొత్త చొక్కా కావాలా? డూ యూ వాంట్ ఎ న్యూ షర్ట్? డూ యూ వాంట్ ఎ న్యూ షర్ట్? అలాగే మీ జ్ఞాపకాల గురించి చెప్పాలని అనిపిస్తుందా? డూ యూ ఫీల్ లైక్ షేరింగ్ మెమొరీస్? డూ యూ ఫీల్ లైక్ షేరింగ్ యువర్ మెమొరీస్ అని అడగవచ్చు. అలాగే మీరు మా కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. యూ వర్క్ సో హార్డ్ ఫర్ అస్. థ్యాంక్ యూ నాన్న అని నాన్నకు చెప్పండి. అలాగే నీ
గౌరవానికి భంగం కలిగించే పని నేను ఎప్పుడూ చేయను. నీ గౌరవానికి భంగం కలిగించే పని నేను ఎప్పుడు చేయను నాన్న అని నాన్నకు చెప్తే నాన్న ఎంతగా ఆనందిస్తాడో, ఎంతగా గర్వపడతాడో మీకు తెలియదు. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? I never do any work which casts your honor. I never do any work, Nana, which casts your honor. నీ గౌరవానికి భంగం కలిగించే పని ఏది కూడా నేను ఎప్పుడు చేయను అని నాన్నకు చెప్పండి. ఈ ఫీల్స్ సో హ్యాపీ. అలాగే మీ బిజీ షెడ్యూల్ నుండి సమయం తీసుకోండి. టేక్ సమ్ టైమ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ బిజీ షెడ్యూల్. మీరు ఈరోజు సరదాగా ఎంజాయ్ చేశారా? డిడ్ యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ టుడే? అలాగే మీకు నిద్ర సరిగా పట్టట్లేదా? ఆర్ యు నాట్ గెట్టింగ్ ప్రాపర్ స్లీప్? అలాగే మీరు పేపర్ చదవటం పూర్తి చేశారా? Did you finish reading the newspaper? అలాగే మీరు నాకు ఎప్పటికీ ఆదర్శప్రాయులే. In English, you are always an inspiration to me. అలాగే నేను మీతో మరింత సమయం గడపాలని అనుకుంటున్నాను. In English, I want to spend more time with you. నేను మీతో ఉండటం ఇష్టం. I love being with you, నాన్న. అలాగే ఖచ్చితంగా నేను నిన్ను నా గురించి గర్వపడేలా చేయగలను. Definitely I can make you feel proud of me. అని నాన్నకు సో మిత్రమా ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్లోకే రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకు మన వాట్సాప్ గ్రూప్ లింకు, మన వాట్సాప్ ఛానల్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు, అన్ని లింక్స్ నేను మీతో కనెక్ట్ అవ్వడానికి, మీరు నాతో కనెక్ట్ అవ్వడానికి, మన వీడియోస్ డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్స్కి రావడానికి ఆ లింక్స్ ఉపయోగపడతాయి. ఆ లింక్స్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన గ్రూప్లోకి వస్తారు. సో థ్యాంక్ యూ ఆల్ for watching and please do subscribe, share and like our YouTube channel.